ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో 50వ అథారిటీ మీటింగ్ గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ఒక 7 విషయాలకు సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మొదటిది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగ్ సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండర్ పిలిచి L1 చేయడం జరిగింది. తర్వాత నాబార్డ్ ఏదైతే 7,500 కోట్లు శాంక్షన్ చేసి 1,502 క్రోర్స్ రిలీజ్ చేసింది. దాంట్లో ఒక 100 క్రోర్స్ యాక్చువల్ గా ఈ యొక్క సిఆర్డి ఏడిఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్ కి ఒక 100 క్రోర్స్ యూటిలైజ్ చేసుకునేటట్టుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్ కు సంబంధించి ఈ రోజు 3 డెసిషన్ తీసుకున్నారు. ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్ కు సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్ లో ఇవ్వటం జరిగింది. సదరన్ గ్లోబల్ హోటల్స్ వాళ్ళకి అంతకుముందు 2 acres ఇచ్చినాం. అదేవిధంగా ఓం సాయి భగవాన్ సాయి వాళ్ళకి అసోసియేషన్ తో ఒక 4 acres ఇచ్చినాం. అది చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ ని మార్చి వేరే ల్యాండ్ ఇవ్వటం జరిగింది. వేరే ల్యాండ్ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ గురించి డెసిషన్ తీసుకోవడం జరిగింది.